బీఆర్ఎస్ నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సంచలన వ్యాఖ్యలు చేశారు. సీఎం రేవంత్ రెడ్డి బీఆర్ఎస్ కీలక నేతల ఫోన్లను ట్యాప్ చేస్తున్నారని ఆరోపించారు. తన మంత్రివర్గ సభ్యుల ఫోన్లు కూడా ట్యాప్ చేయిస్తున్నారని చెప్పారు. ఇద్దరు మంత్రులు సరదాగా మాట్లాడుకున్న సంభాషణను కూడా ట్యాపింగ్ ద్వారా తెలుసుకున్నారని అన్నారు. రాహుల్ గాంధీ ఫోన్ను కూడా రేవంత్ ట్యాప్ చేస్తున్నారనే అనుమానం కలుగుతోందన్నారు. ఫోన్ ట్యాపింగ్ కేసును విచారిస్తున్న సిట్టుపై తమకు నమ్మకం లేదని ప్రవీణ్ కుమార్ అన్నారు. ఈ కేసును సిబిఐకి అప్పగించాలని డిమాండ్ చేశారు. నేను పాలన చేస్తాను, నేను గత ప్రభుత్వంలో జరిగినట్టుగా నేను జరగనివ్వను, అది ఇది అని చెప్పేసి మీరు డాంబికాలు బరికింది కదా. మరి అలా మీరు పత్రికాముఖంగా ప్రజల ముందు ఈ ఫోన్లు ఎందుకు ట్యాప్ చేస్తున్నారు, ఎవరెవరి ఫోన్లు ట్యాప్ చేస్తున్నారు అనేది మీరు చెప్పాల్సిన అవసరం ఉన్నది. మరి ఇదే ముఖ్యమంత్రి గత వారం ఢిల్లీకి పోయినప్పుడు ఢిల్లీలో ఒక స్టేట్మెంట్ ఇచ్చిండు. మేము కేంద్ర ప్రభుత్వంతో కలిపి వాళ్ళ కోఆపరేషన్తోనే, వాళ్ళ సహకారంతోనే ఈ ట్యాపింగ్ కేసును శోధిస్తాము అంటున్నారు. నేను కుల్లా చెప్తున్నా, ఈ ట్యాపింగ్ వ్యవహారంలో ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం ఎంత పాపం చేస్తుందో కేంద్రంలో ఉండే బీజేపీ ప్రభుత్వం కూడా అంతే పాపం చేస్తుంది. దీంట్లో వీళ్ళు కూడా భాగస్వాములు అయినరు. కేంద్రంలో ఉండే బీజేపీ ప్రభుత్వం, రాష్ట్రంలో ఉండే కాంగ్రెస్ ప్రభుత్వం రెండు కూడా బీఆర్ఎస్ నాయకుల, కీలక నాయకుల ఫోన్లు అదేవిధంగా